పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ని కండక్టర్ని విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ఇద్దరు యువకుల ఉదాంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ట్రాఫిక్ రద్దీలో వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లది. ఒకవైపు పెరిగిన ట్రాఫిక్, గంటల తరబడి సీటుకి అతుక్కుపోయి డ్యూటీ చేయవలసిన పరిస్థితి. ఎండల తీవ్రత కూడా విపరీతంగా ఉంది. అలాంటి ఉక్కపోతలో ఆ బస్సులో కూడా నానా రకాల ఇబ్బందులు ఉన్నా తమ యొక్క డ్యూటీని 8 గంటలకు మించి చేస్తూ ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చడమే విధిగా వారి యొక్క డ్యూటీ చేస్తుంటారు. ఇంకొక వైపు బస్సుల్లో పెరిగిన విపరీతమైనటువంటి రద్దీ, వీటన్నిటి మధ్య విధి నిర్వహణలో వారు పడుతున్న మానసిక ఒత్తిడి అంతా ఇంత కాదు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో విధులను నిర్వహిస్తున్న వారిపైన కొందరు అల్లరి మూకలు, ఆకతాయిలు మద్యం మత్తులో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాదు శివార్లోని కుంట్లూరులో జరిగినటువంటి ఘటన ఆర్టీసీ సిబ్బంది భద్రత పైన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. హయత్ నగర్ డిపో 2కు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో అఫ్జల్గంజ్ నుంచి కుంట్లూరుకు వెళ్తుంది. బస్సును వినోద్ కుమార్ అనే డ్రైవర్ నడుపుతుండగా సాయి కండక్టర్గా ఉన్నారు. బస్సు కుంటూరు ప్రాంతానికి రాగానే ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు బస్సుకు అడ్డంగా వచ్చి నానా హంగామా సృష్టించారు. మా బైక్కు సైడ్ ఇవ్వవా అంటూ డ్రైవర్ కండక్టర్ పైన తీవ్ర అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ భౌతిక దాడికి దిగారు. ఈ అకారణ దాడితో డ్రైవర్ వినోద్, కండక్టర్ సాయి ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఒకటి ఉంది. రోడ్డు మీద హెవీ వెహికల్ నడిపేటప్పుడు సైడ్ ఇవ్వడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అది అర్థం చేసుకోకుండా కేవలం మద్యం మత్తులో కళ్ళు మూసుకుపోయి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బంది పైన ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. టైం టేబుల్, బస్సుల రద్దీ, ప్రయాణికుల అసహనం ఇవన్నీ భరిస్తూ డ్యూటీ చేస్తుంటే ఇలాంటి అల్లరి మూకలు బస్సులెక్కి కొడుతుంటే వీరికి రక్షణ ఎక్కడ? ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం ఆర్టీసీ సిబ్బంది స్థైర్యాన్ని దెబ్బతీస్తుందంటూ స్థానికులు సైతం మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే యువకులు దాడి చేస్తుండడం గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ సిబ్బందిని వారి బారి నుంచి రక్షించి డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే హయత్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు పీకల దాకా మద్యం సేవించి ఉన్నారని తేలింది. హయత్ నగర్ 2 డిపో మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా మన కోసం, మన ప్రయాణాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత బాధాకరం. చట్టం తన పని తాను చేసుకుపోతున్న ప్రజలుగా మనం కూడా ప్రభుత్వ సిబ్బందిని గౌరవించడం నేర్చుకోవాలి. ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. ఆరం కొడితే ఆ మనిషి సైడ్ ఇచ్చినట్టు సైడ్ ఇవ్వకుండా మళ్ళీ పక్క వచ్చిండు. ఏడికి వచ్చినాక బండి ఆపిన, అన్న ఆరం కొట్టినా కదా చూసినా కదా అంటే బండి సైడ్ ఆపుతాను అన్నాడు. నేను బండి ఆపి అడిగినప్పుడు ఆ మీదకి వచ్చిండు. దాని తర్వాత అది సీసీ కెమెరాలో ఉంది కదా, దాంతో ఏం రికార్డ్ అయిందో మేము తప్పన్నాము వాళ్ళు తప్పన్నారు అప్పుడు చూడండి. అది అంతే. ఆ నుంచే 4 రోడ్ల అవతల నుంచే మళ్ళీ మేము తాగే ఉండం. టూ వీలర్ హార్న్ కొడితే 6 వీలర్ ఎట్లోకి వస్తుంది. మీరు వచ్చి 2 వీలర్ మీద సైడ్ ఇచ్చినంత మాత్రం మీ హార్న్ కొడితే మీకు సైడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సైడ్ ఇచ్చినప్పుడు హైట్నార్ నుంచి లాస్ట్ స్టాప్ వీటినే ఇక్కడ పక్క కాపినాం బండి వెనక నుంచి ఆరం కొట్టు కూడా వస్తున్నాయి. ఆయన ఆ ఉన్న రోడ్లో ఎంత సైడ్ ఇస్తాము సైడ్ నుంచి వచ్చిండు. ఇక్కడ ఆగినాక ముందుకు వచ్చి ఆరం కొట్టి నిలబడతలు ఎదురబ్బాయి నీకు అన్నాడు. ఏమైందా మాకు పోతా పోవా అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత మాటలు గలీజ్ మాటలు తిట్టినాక మా కండక్టర్ సాప్ ఏమంటున్నావు ఏమరా అని చెప్పి దిగినందుకు ఆయన కలర్ పట్టి ఎగిరేసి ఆయన కొడుతుంటే నేను వీడియో తీస్తున్నా ఇంకా అవతలేదు. నేను ముందుకు వచ్చినాయి.